హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. సో ముందుగా వ్యూవర్స్ అందరూ కూడా మేము డైలీ చెప్తున్నాను. సో దయచేసి పత్రికను ఆదరించండి. మాకు ఎనాలిసిస్ ప్రోగ్రామ్ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తా వివరాల్లోకి వెళ్దాం. భద్రాద్రి రామయ్యకు పట్టాభిషేకం వైభవంగా ముగిసిన కార్యక్రమం. పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మిథిల మండపంలో మారు మోగిన రామనామ స్మరణ, మిన్నంటిన జై శ్రీరామ్ నినాదాలు, పులకించిన భక్తజనం, ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం, అభినందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నట్టు మనం ఇక్కడ చూసుకోవచ్చు. చాలా అంగరంగ వైభవంగా మరి యొక్క సీతారామ కళ్యాణ వేడుకలు కానీ అదేవిధంగా ఈ విధంగా పట్టాభిషేకం కానీ భద్రాద్రి రామయ్యకు నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిగా భక్తులు రావడం జరిగింది కాబట్టి అదేవిధంగా పోలీస్ శాఖ వారికి కూడా అందరూ కృతజ్ఞతలు తెలుపుతారు. ఎందుకంటే అక్కడ ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తూ రాజకీయ నాయకులు కానీ ఎంతో మంది మరి ప్రముఖులు అక్కడికి రావడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా మనం పోలీసు శాఖ వారిని కంగ్రాచులేషన్ చేయాలి వాళ్ళు పడ్డటువంటి కష్టానికి. అదేవిధంగా ప్రజలు కూడా వారికి సహకరించడం జరిగింది. భద్రాచలంలో మిథిల ప్రాంగణంలో సోమవారం రామచంద్ర స్వామి పట్టాభిషేకం వైభవంగా జరిగింది. తొలుత రామాలయ భద్రుని మండపంలో అర్చక స్వాములు స్వామివారి పాదాభిషేకం చేసినారు. పట్టాభిషేక కార్యక్రమాలు ఘనంగా కొనసాగినని చెప్పేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. గ్యాస్ కు బండ పడింది. ఏకంగా 50 రూపాయలు పెరిగింది. ఒకవైపు పెట్రో ఉత్పత్తులపై ₹2 ఎక్సైజ్ డ్యూటీ బాట పెట్టిన కేంద్రం వంట గ్యాస్ ను వదలలేదు. గ్యాస్ సిలిండర్ ధరను ₹50 పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ₹50 ఒకటేసారి వేస్తే పేదల పరిస్థితి ఎట్లా కావాలి? ₹50 ఒకసారి వేస్తే ఎట్లా కావాలి? ఒకసారి మనం చూసుకోవచ్చు. ఇది ₹50 వేస్తేనే బాధ అనిపిస్తుంటది. ఇక మరి బీర్లు మధు తాగేటోళ్ళు మాత్రము ఒకటేసారి ఆ బీర్కి ₹50 వేస్తే మాత్రం ఏ మీద క్విక్ అని సప్పుడు ఉండదు అనమాట. ఎందుకంటే ఆడ ఇజ్జత్ పోతుంటది కదా ధర్నాలు చేస్తే రోడ్ల మీద. ఇప్పుడు గ్యాస్ పెరిగింది కదా, ఇప్పుడు చూడు ఇక ధర్నాలు, కార్యక్రమాలు, డిబేట్లు, న్యూస్ ప్రోగ్రాంలు, చర్చలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. ఇక పంచాలు టీవీ ఛానళ్ళల్లో. అదే ఇప్పుడు వైన్ షాప్ బీర్లు వేస్తే మాత్రం ఒక్క క్విక్ అన్నారు. ఇక ట్రంప్ సుంకాలు విధించినప్పటి నుంచి ప్రపంచం ఇబ్బంది పడుతోంది. శశిధర్ అమెరికాతో ద్వైపాక్షిక చర్చల ద్వారా భారత్ కు ఉపశమనం లభిస్తుందని ఆశాభావం. ట్రంప్ ప్రకటించిన టారిఫ్లను అన్ని దేశాలకు ప్రతికూల వార్త అన్న శశిధర్ అన్నట్టు మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. ఒక గంటలోనే 19 లక్షల కోట్లు ఫట్. స్టాక్ మార్కెట్ లో బ్లడ్ బాత్. ఒకసారిగా కుప్పకూలిన సూచీలు. 9 నిమిషంలో 3200 పాయింట్ల పతనం. ఏకంగా 1100 పాయింట్ల దిగజారిన నిఫ్టీ. అరగంటలో 19 లక్షల కోట్ల నష్టం. మొత్తం స్టాక్ మార్కెట్ విలువ 248 లక్షల కోట్లు. 2020 నుంచి 20 మార్చి తర్వాత ఇదే అత్యధికం నష్టం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ల ప్రభావం. మదుపరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొద్ది రోజుల తర్వాత పుంజుకుంటుందన్న. నీకు కొద్ది రోజుల తర్వాత పుంజుకున్న దాకా వీళ్ళు నష్టపోతూనే ఉండాలన్నమాట పైసలు పెట్టాలు. కాబట్టి ఇది కూడా ఒక బెట్ మ్యాచ్ లాగానే వస్తాయి, లేకపోతే లేదు. జీవితాలు నాశనం అయితే అనవసరంగా తెలియని వాళ్ళు ఇబ్బంది పడి డబ్బులు పెట్టొద్దు. ఎంతో మంది ఆకర్షిస్తుంటారు పెట్టురు అని చెప్పేసి. కానీ మీ మొత్తం ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. ఇక వచ్చేది ఎన్నడో సచ్చేది ఎన్నడో కానీ నువ్వు ఇటే వీక్తవి. కేంద్రం షాక్. పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ పెంపు. వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. చాలా రోజులు నిలకడగా ఉన్న పెట్రోల్ ధరను మళ్లీ పెంచింది. పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీని ₹2 పెంచింది. ఈ పెంపు దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 107.66. డీజిల్ ధర 95.82గా ఉంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు. ₹100 ఇది. సో ముఖ్యంగా మనము ఎలక్ట్రానిక్ వెహికల్స్ ని ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఈనాడు భారతదేశ వ్యాప్తంగా కానీ హైదరాబాద్ లో కానీ ఈనాడు చాలా మంది యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ పెట్రోల్ కానీ అదేవిధంగా పొల్యూషన్ తగ్గించి ఎన్విరాన్మెంట్ కాపాడాలంటే ఈనాడు ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఛార్జింగ్ వెహికల్స్ వస్తాయి. కాబట్టి దాన్ని ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. పేదల మీద భారం పడకుండా ఉంటుంది. హెచ్యు విద్యార్థులపై కేసులు ఉపసంహరణ. ఉప ముఖ్యమంత్రి బట్టి ఆదేశం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వాళ్ళు పోలీసు అధికారులను ఆదేశించాలి. లేదంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఓటు విలువ అంటే విద్యార్థుల దెబ్బ అంటే అట్లుంటది. విద్యార్థుల అర్థమైందా? ఈనాడు ఉపసంహరించుకోరే అని గవర్నమెంటే పోలీస్ శాఖ వారికి ఆదేశాలు ఇచ్చిందంటే
మీ విలువ, మీ ఓటు విలువ మీదేందో మీరు నిరూపించుకున్నారు. ఈనాడు తెలంగాణలో అధికారులకు కానీ ఉన్నటువంటి నాయకులకు కానీ చుక్కలు చూపించాలంటే విద్యా సంస్థలు, విద్యార్థులే కీలకం. మీరు చేసిన పోరాటం ఫలించింది. ఈనాడు ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని గడగడలాడించారు, ఆషామాషి కాదు. ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటుకు డిమాండ్. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం నాడు దీక్ష చేపట్టనున్నారు. కవితక జర బక్క అయినట్టుంది, తింటుందో లేదా మరి ఏమన్నా జరంగీరు వచ్చిందేమో మరి. ఇక మళ్ళా బీఆర్ఎస్ కార్యక్రమాలు మొదలైతే అక్క జర గట్టిగా జ్యూసులు బూసులు తాగి గట్టిగా కావాలి, ప్రచార కార్యక్రమాలు చేయాలి. కాకా నువ్వు, మన కేటీఆర్ అన్న, హరీష్ రావు గారు అందరు కలిసి. సుప్రీం తీర్పు ఒప్పుకోను, ఒక టీచర్ ఉద్యోగం పోనివ్వను. పశ్చిమ బెంగాల్లో 25,000 టీచర్ల నియామకాన్ని రద్దు చేస్తూ ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. తాజాగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ తనను జైల్లో పెట్టినా పర్వాలేదు, ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించబోనని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఉపాధ్యాయులకు మమతా మద్దతు ప్రకటించారు అన్నట్టుగా. మమతా బెనర్జీ ఆమె సొంత నిర్ణయాలు ఇష్టం వచ్చినట్టు ఉంటుంది అనమాట. కథా కార్ఖానా చెప్పింది చేయాలి, ఆడింది ఆట పాడిందే పాట అనమాట. సుప్రీంకోర్టును కూడా సవాల్ చేస్తుంది. సుప్రీం తీర్పును ఒప్పుకోదంట మన మమతక్క. ఇక చూడాలి మరి ఎట్లుంటుందో. టీచర్లకు న్యాయము జరగాలి, కానీ మమతక్క చాలా విషయాల్లో ఇక అగ్రెసివ్గా ఉంటుంది అనమాట. సో ఇది ఈ ప్రజలారా మనం చూస్తున్నాం మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు, నమస్తే.